అండి ఏంటి బిజినెస్ లో లాస్ వచ్చిందా? మరి ఇప్పుడు ఎలాగా? సరేలే, మా ఫ్రెండ్స్ అడిగి కనుక్కొని ఫోన్ చేస్తాను. అన్నా మైక్ ఉందన్నా. ఏమైందమ్మా అలా తిరుగుతున్నారు? చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? చెప్పండి అమ్మగారు. ఇప్పుడు మన అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, పెట్టుకుంటేనేమో బిజినెస్ లేమో లాస్ వచ్చింది. ఇప్పుడు ఎలా? మా ఫ్రెండ్స్ అడిగి కనుక్కుంటాలే, నువ్వు పోయి నీ పని చూసుకోపో. సరే అమ్మగారు. రంగమ్మాయి గారు వచ్చారు, చూడిపో. సరే అమ్మగారు. అమ్మగారు ఏసో వచ్చాడు. ఓహో, ఏసై వచ్చాడా? రండి ఏసయ్య, మీకు ఫస్ట్ వచ్చారు కాబట్టి మొదటి ప్లేస్ ఇస్తున్నా, కూర్చోండి. రంగమ్మాయ గారు వచ్చా, చూడిపో. సరే అమ్మగారు. అమ్మగారు ఎవరు అందంగా వచ్చారు? ఓహో, హీరోయిన్ మధు గారా? రండి హీరోయిన్ మధు గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను విజయ. మీకు రెండో ప్లేసెస్ నాకు కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్నో షూటింగ్స్ పెట్టుకున్నా నా సెకండ్ ప్లేస్ ఇస్తావా? నా తెలియదు, నా ఫస్ట్ ప్లేసే కావాలి. ఏసై నడుదు, మళ్ళీ సహాయం చేయరు. ఏసై మీరు వచ్చి రెండో ప్లేస్లో కూర్చోండి. రంగమ్మ కాఫీ ఫర్ హీరోయిన్ మధు గారికి. నాకు డౌట్ ఉంది. చెప్పండి. మీరు అలా అందంగా ఎలా ఉంటారు? మేము ఫేషియల్ వాడుకుంటాం. ఒకసారి మిమ్మల్ని పట్టుకోవచ్చా? ఓకే. అబ్బో, నేను హీరోయిన్ పట్టుకున్నానే, నా చేతికి అంటుకుంది. ఓహో, బెర్లగ్గర ఉండే ప్యాడ్నా? ఏం మాట్లాడుతున్నాను విజయ? విజయ, ఏమైంది హీరోయిన్ మధు గారు? మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది. మా పని మనిషికి ఏం తెలియదు, క్షమించండి హీరోయిన్ మధు గారు. రంగమ్మాయ వచ్చా, చూడిపో. సరే అమ్మగారు. అమ్మగారు ఎవరు తెల్ల షర్ట్ వేసుకుని వచ్చారు? ఓహో, డాక్టర్ ప్రియా గారా? రండి డాక్టర్ ప్రియా గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. మీకు మూడో ప్లేసెస్ నాకు ఏంటి? నేను ఎన్నో హాస్పిటల్లో అన్ని వదిలిపెట్టుకొని వస్తే మీకోసం నాకు మూడో ప్లేస్ ఇస్తారా? నాకు రెండో ప్లేసే కావాలి. ఏసైనా అడుగు, మళ్ళీ సహాయం చేయరు. ఏసయ్యా. రండి డాక్టర్ ప్రియా గారు, కూర్చోండి. మా కాఫీ ఇవ్వు. సరే అమ్మగారు. నాకు డౌట్ ఉంది. చెప్పండి. నాకు గ్యాస్ ట్రబుల్ వస్తే బెల్లిస్తే తగ్గలేదు. అయితే మళ్ళీ ఆ టాబ్లెట్ వేసుకోండి. మీ తాత ఇస్తాడండి. ఏంటి విజయ?
ఏమైంది డాక్టర్ గారు? మీ పని మనిషి శివుడు తిక్కగా మాట్లాడుతుంది. మా పని మనిషికి ఏం తెలియదు, క్షమించండి డాక్టర్ ప్రియా గారు. కూర్చోండి. రంగమ్మ ఎవరో వచ్చారు చూడుపో. సరే అమ్మగారు. అమ్మగారు మనకి డబ్బులు ఇస్తారు చూడు, వారు ఇచ్చారు. ఓహో, ఎమ్మెల్యే గారా? అలా అనగాకు, నిన్ను నన్ను కలిపి జైల్లో వేస్తారు. రండి ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీకు 4వ ప్లేస్ కూర్చోండి. వాట్? నేను మీటింగ్ రోజు పెట్టుకొని వస్తే నాకు 4th ప్లేస్ ఇస్తావా? నాకు 3rd ప్లేస్ కావాలి. ఏసైనా అడుగు, మళ్ళీ సాయం చేయరు. ఏసయ్యా. రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. 3వ ప్లేస్. రంగమ్మ కాఫీ ఇవ్వు. సరే అమ్మగారు. నాకు డౌట్ ఉంది. అందరికీ 2000 ఇచ్చారు, నాకేమో 1000 రూపాయలు ఇచ్చాడు. మీ తాత ఇస్తాడైంది. వాట్? విజయ ఏంటి మీ పని మనిషి మాట్లాడేది? మా పని మనిషికి ఏం తెలియదు, క్షమించండి ఎమ్మెల్యే గారు. కూర్చోండి. తెలియనప్పుడు ఎందుకు పనిలో పెట్టేది? క్షమించండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. రంగమ్మ గారు వచ్చారు చూడుపో. సరే అమ్మగారు. అమ్మగారు సింగర్ గారు వచ్చారు. సింగర్ కాదు, సింగర్ దివ్య గారు. రండి సింగర్ దివ్య గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను బాగున్నావా? మీకు 5వ ప్లేస్ నాకు కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు? నేను అక్కడ ఎన్నో పాటలు వదిలిపెట్టుకొని వస్తే నాకు 5వ ప్లేస్ ఇవ్వటం ఏంటి? నాకు తెలీదు, నాకు 4వ ప్లేసే కావాలి. ఏసైనా అడుగు, మళ్ళీ సాయం చేయను. ఏసయ్యా. రండి సింగర్ గారు, కూర్చోండి. థ్యాంక్స్. రంగమ్మ కాఫీ ఇవ్వు. సరే అమ్మాయి. నాకు డౌట్ ఉంది, మీకు అంత మంచి వాయిస్ ఎలా వచ్చింది? అవి మీకు రాకులే, అవి మాకే వచ్చు. ఒక పాట పాడతా, పాడమంటా? పాడు. ఓ మానవా. ఆపు. విజయ ఏమైంది సింగర్ దివ్య గారు? మీ పని మనిషి చూడు తిక్కగా పాడుతుంది. మా పని మనిషికి ఏం తెలియదు, క్షమించండి సింగర్ దివ్య గారు. కూర్చోండి. సరే. రంగమ్మ ఎవరో వచ్చారు చూడుకో. సరే అమ్మగారు, మన ఇంటి పని పడుతుంటారు, వారు వచ్చారు. ఓహో, మా చెల్లి నా లానకాకు ఎప్పుడు మా ఇంటి మీద పడి తింటుందని, లేదంటే నిన్ను పండ్ల నుంచి తీసేస్తాను. రండి చెల్లి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. అక్క ఏమేమి చెల్లి? నేను అక్కడ కూర్చోవాలక్క. వీళ్ళంతా నీది, ఎక్కడైనా కూర్చో. కొంచెం లెగిస్తారా? రకమైన కాఫీ ఇవ్వచ్చు. సరే. నాకు డౌట్ ఉంది, ఎప్పుడు ఎందుకు మా ఇంటి పైన పడి తింటావు? అక్క ఏమేమి చెల్లి? మీ పని మనిషి ఏంది ఎప్పుడు మీ ఇంటి మీద పడి తింటున్నాను అంటుంది. మా చెల్లి నా నాన్నగారికి ఎప్పుడు మా ఇంటి మీద పడి తింటుందని, లేదంటే నేను పళ్ళ నుంచి తీసేస్తాను. క్షమించండి చెల్లి, కూర్చోండి. మీ అందరు నేను ఎందుకు పిలిచానంటే, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారని మీకు తెలుసు. ఆగండి ఏసయ్యా. మా అమ్మాయి పెళ్లి పెట్టుకుంటేనేమో ఆగండి ఏసయ్యా, బిజినెస్ లో ఏమో లాస్ వచ్చింది. మీరు ఏమైనా సహాయం చేస్తారని పిలిచాను. ఫస్ట్ ఎమ్మెల్యే గారు మీరైనా, మీరు హీరోయిన్ మధు మీరు. అమ్మ నా కాడ ఇప్పుడేమి లేవమ్మా, ఎన్నో షూటింగ్స్ ఖర్చు పెట్టానమ్మా. ఇప్పుడు నా కాడ ఏం లేవమ్మా. అమ్మాయి పెళ్ళి అమ్మ వస్తా. హీరోయిన్ మధు గారు డాక్టర్ ప్రియ గారు మీరైనా. క్షమించమ్మా, మీ అమ్మాయి పెళ్ళికి వస్తా. డాక్టర్ ప్రియ గారు ఎమ్మెల్యే గారు మీరైనా. సారీ అమ్మా, ఇప్పటికి చాలా మీటింగ్స్ ఖర్చు పెట్టా. మీ అమ్మాయి పెళ్ళికి ఇప్పుడు వస్తాను. ఎమ్మెల్యే సింగర్ మీరైనా. సింగర్ సారీ విద్య, చాలా పాటలు ఖర్చు పెట్టా. మీ అమ్మాయి పెళ్ళికి పిలువ. సింగర్ దివ్య చెల్లి నువ్వైనా. మొన్న పిల్లలు స్కూల్ ఫీజుకి వచ్చినా క్షమించు, ఆ అమ్మాయి పెళ్ళి పిలువ. చెల్లి
పిలిస్తే ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా వెళ్ళారు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి ఎలా జరిగింది? ఏమైందమ్మా అలా బాధపడుతున్నారు? మా ఫ్రెండ్స్ పిలిస్తేనేమో ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా వెళ్ళారు. మా అమ్మాయి పెళ్ళి ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా? చెప్పచ్చు, నీకు చెప్పాలి. రండి రండి, ఇక్కడ కూర్చో. చెప్పు. దేవుడు పిలిస్తే నువ్వు దేవుడి మాట వినలేదు. అందరి మాటలు వింటున్నావు కానీ దేవుడి మాటలు అసలు వింటలేదు. దేవుణ్ణి నువ్వు వెనకేసావు. దేవుడిని ఒకసారి అడగండి. ఏసే మళ్ళీ ఫీల్ అవుతాడేమో, మీరైనా ఒకసారి అడగండి. సరేలే, నువ్వు పోయిన తక్కడ ఉంది, ఎవరు రాకుండా చూడు, నేను ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, నిన్ను ఫస్ట్ వస్తే నిన్ను ఎంత వెనక్కి వేసాం, క్షమించండి యేసయ్యా. మా అమ్మ పెళ్ళి ఘనంగా జరిగేటట్టు చూడండి అయ్యా, నీకే స్తోత్రాలు. దిగులు పడకు విజయ, నేను నీకు తోడున్నాను. మీ అమ్మాయి పెళ్ళిని ఘనంగా జరుపుతాను. అందరి మాటలు నమ్మి నువ్వు మోసపోయావు, ఇంకెప్పుడు అలా మోసపోకు. దేవుడిలో బాగా ఉండు. నేను వెళ్ళొస్తాను. ఏసై నాతో మాట్లాడాడు. ఏమైందమ్మా అలా ఆనందంగా ఉన్నారు? ఏసై నాతో మాట్లాడాడు. అవునా అమ్మగారు? ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో, ఇవ్వండి. ఏంటి, బిజినెస్లో లాభం వచ్చిందా? సరే అండి. మీ అందరికి కూడా దేవుని నమ్ముకోండి, మీకేమైనా ఇస్తాడు. పరారు పరం అంటే